భూమి, ఈ ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? నా దగ్గరికి ఎలా వచ్చిందో తర్వాత చెప్తాను. ముందు నీ ఫోన్కొచ్చిన వాయిస్ రికార్డింగ్ మొత్తం విను. నిన్ను పిన్ని, అసలు ఏం ప్లాన్ చేసా? ఏం బ్రెయిన్ అది? ఎంత దారుణం నువ్వు అసలు! ఛీ! జైల్లో ఉండి బయట ఇంత పెద్ద కథ నడిపించావా? సూర్యకి ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చావు? ఎంత గొప్పగా గేమ్ ఆడుతున్నానని అనుకున్నావు? 100 గుడ్లు తిన్న రాబందు ఒక్క తుఫాన్కి చచ్చిందంటారు. ఆ సామెత తెలుసు కదా. ఇప్పుడు అదే నీకు అప్లై అవుతుంది. నువ్వు ఎంతో మందిని మట్టి పెట్టుండొచ్చు, ఎన్నో జీవితాలతో ఆడుకుని ఉండొచ్చు, వాళ్ళ గుండె కోతకి కారణమై ఉండొచ్చు. కానీ నా నుంచి మాత్రం నువ్వు తప్పించుకోలేవు. దొంగలు ఎప్పటికైనా దొరికిపోతారు, కానీ ఇంత త్వరగా దొరికిపోతావని నేను కూడా అనుకోలేదు. బహుశా నీ బ్యాడ్ టైం నడుస్తుందేమో. ఆ రోజు నిన్ను ఎంతో నమ్మిన మా అమ్మని చంపేశా. ఆ హత్యని బయట పెట్టాలనుకున్న సిఐ విక్రమ్ గారిని చంపేశా. ఈరోజు నా ప్రాణమైన నా బావని చంపేశా. ఈ ఆధారాలతో మళ్ళీ నిన్ను జైలుకి పంపించి నిన్ను ఉరికంబం ఎక్కిస్తాను, చూస్తూ ఉండు. అలా జరగడానికి వీల్లేదు. మళ్ళీ నేను జైలుకి వెళ్ళడానికి వీల్లేదు. నన్ను ఉరేయడానికి అసలు వీల్లేదు. అసలు ఈ భూమిని కాదు, ముందు సూర్యాన్ని వెతకాలి.